హాయ్ వెల్కమ్ టు కేకే ఫండా. మీరు డెవాప్స్ నేర్చుకునేటప్పుడు ఎక్కడైనా వేరొక ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేదంటే మా దగ్గర జాయిన్ అయినటువంటి వాళ్ళకి నేను ట్రైన్ చేసేది ఏంటంటే, చాలామంది కాల్ చేసి అడుగుతూ ఉంటారు, ప్రశాంత్ నేను డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు కోడింగ్ ఏమన్నా అవసరం అవుతుందా, లేదంటే జావా రావాలా, లేదంటే C++ రావాలా, పైథాన్ రావాలని అడుగుతూ ఉంటారు. మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం లేదండి. ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీకు కానీ తెలుసుంటే అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం లేదు, ఓన్లీ మనకి డెవాప్స్ ఇంజనీర్కి స్క్రిప్టింగ్ రావాలి. ఓకే, అది నువ్వు షెల్ స్క్రిప్ట్ అయినా లేదంటే పైథాన్ అయినా. ఓకే, నేను ఆల్రెడీ మీకు మా టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఆల్రెడీ మన ప్లేలిస్ట్లోకి వెళ్తే షెల్ స్క్రిప్టింగ్ లాస్ట్ ఇయర్ జూన్ బ్యాచ్ వీడియోస్ ఫ్రీగానే పబ్లిష్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఫండమెంటల్స్ అన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తున్నాను. అలాగే పైథాన్ స్క్రిప్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదో ఒక స్క్రిప్టింగ్ చాలా ఇంపార్టెంట్. స్క్రిప్టింగ్ డిఫికల్ట్ కాదు, ఈవెన్ ప్రోగ్రామింగ్ కూడా డిఫికల్ట్ కాదు. మనకి టీచ్ చేసేటువంటి ట్రైనరు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ కొంచెం కాంప్లెక్సిటీ కానీ ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని అర్థం చేసుకునే దానికి కాంప్లెక్సిటీగా ఈ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి చాలా మంది అడుగుతూ ఉంటారు, మేము నాన్ ఐటీ నుంచి మేము ఐటీలోకి రావాలనుకుంటున్నాం, మేము ఐటీలోకి వచ్చేటప్పుడు మాకు ప్రోగ్రామింగ్ అవసరం అవుతా, డెవాప్స్ సెలెక్ట్ చేసుకుంటే అంటే డెవాప్స్కి ప్రోగ్రామింగ్ అవసరం లేదు, డెవాప్స్కి స్క్రిప్టింగ్ కావాలా, ఆ స్క్రిప్టింగ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో మేము ట్రైన్ చేస్తూ ఉంటాం, నో ప్రాబ్లం. మీరు స్క్రిప్టింగ్ మీద ఫోకస్ చేయండి, ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డెవాప్స్కి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ప్రాపర్ ట్రైనర్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా దగ్గర అయితే మేము 24/7 మీకు డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. మా దగ్గర మీరు జాయిన్ అయ్యేటప్పుడు మా ఓల్డ్ స్టూడెంట్స్ కానీ మా ప్లేస్మెంట్ హిస్టరీ కానీ మీరు అవన్నీ చెక్ చేసుకొని ఎలా చెప్తున్నా ట్రైనర్ దగ్గర నుంచి మనకు సపోర్ట్ ఎలా వస్తుంది, డౌట్ క్లారిఫికేషన్ ఎలా సపోర్ట్ చేస్తున్నాడు, ఇటువంటివన్నీ మీకు చెక్ చేసుకున్న తర్వాతే యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ద డెవాప్స్ లెర్నింగ్ గైస్. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, మీరేం టెన్షన్ పడద్దు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్టింగ్ అంటే ఎలా ఉంటుంది, ఏదన్నా సర్వర్ బ్యాకప్ తీయడం, లేదంటే కొన్ని బిల్స్ ఆటోమేటిక్గా జనరేట్ చేయడం. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్యూజ్డ్ బ్రాంచెస్ అన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాం, డెవలప్మెంట్ టీము అన్యూజ్డ్ బ్రాంచెస్ అన్ని ఫిల్టర్ చేసి గిట్లో ఓకే ఎన్ని బ్రాంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ 80 బ్రాంచెస్ క్రాస్ అయిన తర్వాత అన్యూజ్డ్ బ్రాంచెస్ అంతా మానిటర్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేయడం, అన్యూజ్డ్ ఇమేజెస్ వల్ల సర్వర్ బ్యాకప్ లేదంటే మానిటరింగ్ చేయడం. దానికోసం మల్టిపుల్ వేస్లో స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు, చాలా ఈజీ. ఈ షెల్ స్క్రిప్టింగ్ రాయాలంటే మీరు కానీ లైనక్స్ స్ట్రాంగ్ ఉంటే విత్ ఇన్ ఏ మినిట్స్లో మన షెల్ స్క్రిప్ట్స్ రాసేయచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ ChatGPT AI టూల్స్ యూస్ చేసి చాలా ఫాస్ట్గా మన షెల్ స్క్రిప్ట్స్ రాయొచ్చు. దానికన్నా ముందు ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి షెల్ స్క్రిప్ట్ నేర్చుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు రీసెంట్ కొత్తగా బ్యాచ్ చేస్తున్న అటువంటి అప్డేట్స్ ఏదైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది, కామెంట్ సెక్షన్లో బ్యాచ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. థ్యాంక్ యూ గైస్, బై.